రిషబ్ శెట్టి ఓన్ డైరెక్షన్లో హీరోగా నటించిన కాంతారా చాప్టర్ 1 సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి షో నుంచే వరల్డ్ వైడ్గా ఈరోజు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది దసరా పండుగ రోజు. అయితే కాంతారా సినిమాలో యాక్ట్ చేసిన కొంతమంది ఆర్టిస్టులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం సినిమా ఎలా తీశారు, ఏంటి, ఎలా ఉందనేది. అలా చెప్పండి అన్న, సినిమా ఎలా ఉంది? మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. రిషబ్ శెట్టి సార్ది యాక్టింగ్ కానీ, కాస్ట్యూమ్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, సౌండ్ కానీ ఒక లెవెల్లో ఉందన్న. క్లైమాక్స్ అయితే ఒక రేంజ్లో. మీరు ఇప్పుడు ఆయన యాక్ట్ చేశారన్నారు, ఎక్కడ యాక్ట్ చేశారు? ఈ రథం సీన్ ఉంటుంది అన్న. స్టార్టింగ్లో రథం సీన్ ఉంటుంది, దొంగతనానికి వెళ్ళి ఉంటారు కదా సార్ వాళ్ళు. అప్పుడు రథం సీన్లో మనం ఉంటాం అనమాట. ఎందుకంటే నేను ఆ సీన్లో నేను పోవాలంటే నాకు వద్దన్నారు, నాకు వెనకాల పెట్టేసారు. ఎందుకంటే సార్లాగా ఉంటాను, జర దూరం ఉన్నా అంటే ఇట్లా ఉంటావు అన్నారా? చాలా సారే నాతో మాట్లాడిండు అన్న. రిషబ్ శెట్టి సారే నాతో మాట్లాడిండు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఏది సార్ హాయ్ సార్ అని నన్ను నమస్తే పెడుతుంటే, అరే నన్ను ఎందుకు నమస్తే పెడుతున్నాను నేను షాక్ అయ్యి 2-3 సార్కి అది రథం సీన్ చేసేటప్పుడు రథం కింద పడిపోయింది. సార్కి కొంచెం ఇంజురీ అయిపోయింది. ఇంజురీ అయితే 1 అవర్ బ్రేక్ ఇచ్చారు. సార్ మరి మీలాగే హైదరాబాద్ నుంచి ఒక బ్యాచ్ వచ్చింది, వాళ్ళతోటి డూప్గా చేద్దామా సార్ అని అన్న అడిగారు. సార్కి ఎవరు అతను మనిషిని విలువ అంటే నేను వెళ్ళి సార్కి మాట్లాడాను. సార్ నమస్తే అని. ఎక్కడ నేను ఏంది ప్రొఫెషనల్ అని అంటే ఇట్లా చెప్పేశాను. చేసావా మరి అంటే ఓకే సార్ చేస్తాను అని అంటే స్టంట్ అవన్నీ వచ్చు సార్, కానీ లైట్గా వచ్చు, మరీ అంతనా ఓకే. నాకు ఏదైనా ఎక్కువ ఇంజూరీ అయితే నేను చేయలేని పరిస్థితిలో నేను మా వాళ్ళు చెప్తారో అప్పుడు చెప్పండి అని అంటే సరే సార్ చేస్తాను అని అన్నాను. సినిమా ఇప్పుడు ఓవరాల్ మీరు చూసుకుంటారు కదా, షూటింగ్ అనేది కానీ మేక్ ఓవర్ పరంగా కూడా రిషబ్ శెట్టి ఇందులో బాగా కష్టపడ్డారు. విజువల్స్ కూడా వచ్చాయి. ఎలా కష్టపడ్డారు? చాలా అంటే చాలా. ఆయనకి 3 ఏళ్ల కింద వచ్చిన దానికి ఇప్పుడు బాడీ కూడా మారిపోయింది, మొత్తం మేక్ ఓవర్ కూడా చాలా మారిపోయింది అన్న. చాలా అంటే ఆయన చాలా కష్టపడ్డాడు. టైంకి ఆయనకి నిద్ర లేకుండా నైట్ టైంకి, ఎందుకంటే డైరెక్టర్ రైటర్ ఆయనే కదా, మొత్తం బరువు ఆయన మీదే, మొత్తం ఆయనే చూసుకోవాలి. చాలా కష్టపడ్డాడు ఈ మూవీకి. 4 సార్లు చచ్చిపోయాడు అయినా గిట ఆయన బతికిపోయాడంటే ఈ దేవుడు వెనకాల ఉన్నాడు ఆయనకి, శివుడు. ఎందుకంటే చాప్టర్ 1 స్టార్ట్ చేయగానే వరుస ప్రమాదాలు, ఆర్టిస్టులు చనిపోవడం చాలా అన్న ముందే పూజ చేసేటప్పుడు చెప్పారు కదా ఇట్లా ఉంటే జాగ్రత్తగా ఉండేనని. ఆ దేవుని స్టోరీ కదా. రిషబ్ శెట్టి కూడా గాయాలైనాయి చాలా అన్న. 4 సార్లు సచ్చేటోడు బతికి మా ముందే అన్న లైవ్ రథం సీన్ ఉన్నప్పుడు సచ్చేటోడు బతికిందని చెప్తున్నారు అన్న. సచ్చేటోడే బతికింది సార్. 1 అవర్ బ్రేక్ తీసుకొని తర్వాత నన్ను అడిగితే నేను చెప్పాను సార్ చేశాను సార్ అంటే పర్లేదు. నాకంటే చెప్పాలంటే మెయిన్గా ఈ మూవీలో గ్రీన్ స్క్రీన్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు మన గ్రీన్ మ్యాట్ అనేది చాలా తక్కువ. రియల్ స్టంట్స్. ఇంకోటి ఏంటంటే మనకి మూవీలో ఏదైతే లొకేషన్స్ చూపిస్తారో అన్ని ఒరిజినల్ లొకేషన్లు. ఎందుకంటే మేము లైవ్లో ఉండి మేము చూసినాం అన్ని లొకేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఎక్స్పీరియన్స్ చేసినాం కాబట్టి చెప్తున్నాము. నార్మల్ అయితే ఎవరు చెప్పారు కాబట్టి అన్నీ ఏదైతే అడవిలో కొన్ని సీన్స్ బాగున్నాయని చెప్పి టాక్ వస్తాయి, అవన్నీ ఒరిజినల్. అవును, అన్ని ఎక్కడ కూడా గ్రీన్ మ్యాట్ అస్సలకి లేదు, అన్ని ఒరిజినల్స్. అయితే ఈ మూవీలో ఇవన్నీ ప్రమాదాలు, అందరు యాక్టర్స్ కొంతమంది చనిపోవడము, ఈ రథం సీన్స్ కానీ కొన్ని వెహికల్స్ జూనియర్ ఆర్టిస్టుల వెహికల్స్ పడిపోవడం, ఇవన్నీ ఏంటంటే కారణం ఏంటంటే రోడ్లు బాగాలేక. ఎందుకంటే మొత్తం ఫారెస్ట్లో ఏరియాలో తీశారు షూటింగ్. ఇది బెంగళూరు పక్కన కుందాపూర్ అని మన రిషబ్ శెట్టి సార్ వాళ్ళ విలేజ్ సైడ్ కుందాపుర అని చెప్పేసి అక్కడ జరిగినాయి బాగా లొకేషన్స్. సెట్టింగ్లు కానీ అవి కూడా సెట్టింగ్స్ ఆల్మోస్ట్ తక్కువ. మొత్తం ఎక్కడైతే మొత్తం ఒరిజినల్. మొత్తం ఎన్ని రోజులు పట్టింది? 2 సంవత్సరాలు పట్టిందా? పట్టిందన్న 2 years పట్టింది. మేము చేసింది అయితే ఒక 4 షెడ్యూల్స్ చేసినాం, 4 షెడ్యూల్స్ దాకా చేసినాం మేము మూవీలో. మొత్తం మ్యూజిక్ ఎలా అనిపించింది? మీరు సినిమా చూసారు? మ్యూజిక్ బాగుందన్న. ఇంకా మనోడు తీస్తున్నప్పుడు ఇప్పుడు సినిమా డైరెక్ట్ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది కదా ఇంకా మొత్తం. అవును, మనోడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా, మనోడు సలార్కి ఇంత ముందుకి కొట్టిండు కాబట్టి మనోడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ కూడా చాలా బాగుందన్న. ఓవరాల్గా గూస్ బంప్స్ వస్తాయన్న ప్రతి సింగిల్ షాట్. మన క్లైమాక్స్ అయితే ఇంకా చెప్పొద్దన్న. నా మైండ్లో అయితే ఇప్పుడు కూడా క్లైమాక్సే తిరుగుతుంది. ఇప్పుడు క్లైమాక్స్ షూట్లో ఉన్నారా మీరు? క్లైమాక్స్ షూట్లో ఉన్నాం. క్లైమాక్స్లో హార్స్ రైడింగ్ చేయడము, ఆ యుద్ధం సీన్స్ చేయడము, ఇవన్నీ చాలా చేసినాం అన్న. తీసినప్పుడు మీకు అనిపిస్తాయి ఒక లెవెల్ ఉండిపోతుంది ఎడిటింగ్ అయితే? 100% మాకు అనిపించింది కూడా. చూసిన తర్వాత విజువల్గా ఇంకా బాగుంది. మేము లైవ్లో చూడడము ఒకటైతే మేము బాగా స్ట్రెస్ కూడా ఫీల్ అయినాం అన్న షూట్ చేసేటప్పుడు. ఎందుకంటే హెవీ ఎండలు, బాగా హార్డ్ వర్క్. డేట్ కూడా 2 సార్లు మార్చారు కదా, టైం ఒత్తిడి బాగానే ఉంటుంది. ఏదన్నా రిలీజ్ డేట్ కూడా 2-3 సార్లు మారింది కదా, తొందరగా కంప్లీట్ కావాలని. అంటే సినిమా మొత్తం కంప్లీట్ అయిందో అనిపిస్తాయి కరెక్ట్ టైంకి రిలీజ్ అయింది. అవునవును, కరెక్ట్ టైం అన్న. దసరా పండుగ రోజు కరెక్ట్. అవునవును, కరెక్ట్ టైం అన్న, కరెక్ట్ టైం. చూడడానికి అయితే ఓవరాల్గా మన తెలుగు ప్రజలందరూ సినిమాను చూడండి, ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మోస్ట్లీ ఏంటంటే మన తెలుగు సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి తెలుగు సనాతన ధర్మం గురించి బాగా చూపించారు. సో కాబట్టి మనం వచ్చి సినిమాని ఎంకరేజ్ చేయాలి. సో ప్లీజ్ వాచ్ మూవీ థియేటర్స్. ఇందులో మనకు
సభ ఉంటుందన్న, రాజ్యసభ అంటే సభ ఉంటుంది, రాజులది అంతా ఉంటాయి కదా. సో ఆ డ్రామాలో హీరో వచ్చి ఒక డైలాగ్ చెప్తాడు. హీరో పక్కన హీరో బ్యాచ్లో నేను కూడా ఒక పాత్ర చేసిన. సినిమా ఓవరాల్గా చాలా బాగుందన్న, చాలా అంటే చాలా బాగుంది. లేదా మేము లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసినాం కాబట్టి మాకు తెలుసు. చాలా బాగుంది సినిమా, చాలా అంటే చాలా బాగుంది. అవునవును, అప్పటికంటే ఇప్పుడు ఆయన ప్రొడక్షన్స్ వాల్యూ కానీ, మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, లేకపోతే ఆయన యాక్టింగ్ పరంగా కానీ చాలా గ్రోత్ ఉందన్నమాట. చాలా బాగుంది సినిమా అయితే ఓవరాల్గా ఏంటంటే మనకు బాగా మన తెలుగు దేవుళ్ళు సనాతన ధర్మాన్ని బాగా చూపించారన్న. క్లైమాక్స్ మాత్రం పిచ్చ లెవెల్ ఉంటుంది, పీక్స్ అంటే పీక్స్ ఉంటుంది. చాలా బాగుంది సినిమా అన్న. మూవీ మాత్రం హైలైట్. నేను చెప్పేది ఏంటంటే ఒకటే, స్టార్టింగ్ నుంచి ఎక్కడ బోర్ కాదు. సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్. ఈరోజు మనకు 3 పండుగలు, ఒక పండుగ కాదు. ఒకటి దసరా, 2 గాంధీ జయంతి, ఇంకోటి కాంతారా 2. హైలైట్ 3 పండుగలు మనకు. కరెక్ట్ టైం ఇది, కరెక్ట్ హైలైట్ ఇచ్చిండు రిషబ్ శెట్టి మాత్రం హైలైట్. వెపన్స్ డూబు మేము ఆల్రెడీ చిన్న పాత్ర చేసినాము మూవీలో. ఫస్ట్ నుంచి ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రము ఒక లెవెల్ హైలైట్, మామూలుగా లేదు. మూవీ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. దానికంటే మాత్రం ఇంకా నేను ఏం చెప్పా, హైలైట్.